హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫ్షా కుకింగ్ ఛానల్. ఈరోజు నేను సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, నూనె, సోరకాయ, పచ్చిమిర్చి, ఒక టమాటో, కొత్తిమీర, పుదీనా, చింతపండు. ఇప్పుడు తయారీ చేసుకునే విధానం చూపిస్తాను రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ ఇలా హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇది కొంచెం వేగాక ఇందులో సొరకాయ ముక్కలు వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగినంత. నేను ముందే ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే ముక్కలు సప్పగా ఉంటాయి, అందుకే ముందే ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు పసుపు, కారం వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక కొంచెం 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయండి ఇందులో. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా మగ్గిన తర్వాత ఒక కప్ నిండా చింతపండు రసం తీసుకుంటున్నా. చూసారా ఫ్రెండ్స్, చింతపండు రసం వేసాక ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు నేను ముందే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పప్పు ఉడకబెట్టి అది ఇందులో వేస్తున్నాను. పప్పు నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్నా. చూసారా, ఇందులో పప్పు పోసి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఎలా మసులుతుందో పప్పు, సాంబార్. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు వేస్తున్నాను. ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా మసలుతున్న ఒక 2 మినిట్స్ మసలనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. టాటా.